సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. నా ప్రాణమా మేలుకో, పూర్ణాత్మతో స్తుతించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా మీ దగ్గరకు రావటానికి, మిమ్మల్ని పలకరించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగంలో 103వ కీర్తనలో ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రచించినటువంటి కీర్తనలో భాగంగా ప్రియులరా, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రియులరా, మన ప్రభువుకున్నటువంటి పేర్లే కాదు, ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాలు, ఎంత ఆశ్చర్యకరమైన లక్షణాలు మన దేవునికి ఉన్నాయంటే, దావీదు భక్తుడు ప్రభువుని ధ్యానం చేస్తూ ఆయన యొక్క లక్షణాలను వర్ణిస్తున్నాడు. ప్రియులారా, యెహోవా ఎవరట? దయాదాక్షిణ్య పూర్ణుడు. అంతవరకైనా దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఓ, ఎలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎలాంటి దయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎలాంటి దీర్ఘశాంతుడిని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి దేవుడుగా కలుగు జనులు ధన్యులని బైబిల్ సెలవిస్తాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని యొక్క వాక్యం సూటిగా. ఎలాంటి యెహోవా అయినా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఓ, ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు. ప్రియులరా, అంటే మన బలహీనతలు చూసి దేవుడు మనల్ని వెంటనే విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కొన్ని లక్షణాలు మనం అంత లోతుగా ధ్యానం చేయలేకపోయినా, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క కృప మనము ప్రియులరా ధ్యానం చేయడానికి, మన ధ్యానానికి అందనటువంటి గొప్ప విషయాలు ఇవి. అయినను పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని అంశాలను మనం ధ్యానం చేసుకోగలిగితే, మన బలహీనతలను చూసి దేవుడు మనలను వెంటనే విడిచిపెట్టడు. పరిస్థితులను అర్థం చేసుకునే దేవుడు. ఈనాడు మనుషులు మానవులు వారి సహా మానవుల యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే స్థితిలో లేడు మానవుడు ఈ రోజున. ఎవరి దారి వారిదే, ఎవరి ఆలోచనలు వారివే. ఎదుటివారి ఆలోచనలను, ఎదుటివారి అవసరతలను ఆలోచించే మనుషులు లేరు ఈ రోజులో. కానీ మన దేవుని యొక్క గొప్ప లక్షణాల్లో ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని కనికరించే తండ్రి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని అర్థం చేసుకుని కనికరం చూపే తండ్రి మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, విలాప వాక్యములు మనం చూసినట్లయితే, విలాప వాక్యములు గ్రంథము ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా తర్వాత ఉండేటటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు సుపరిచితమైన
వాక్య భాగములో ప్రియులారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా? ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. వాత్సల్యత ప్రతి ఉదయమున మనలను నూతనపరుస్తూ ఉన్నాడు. రాత్రంతా కన్నీరు కార్చినా, రాత్రంతా కుమిలిపోయినా, రాత్రంతా దేవుని సన్నిధిలో మొరపెట్టినా, ప్రభువా నా కన్నీరు తుడు తండ్రి, నా ఆర్తనాదములు విను ప్రభువా అని ప్రార్థన చేశాడు దావీదు భక్తుడు. రాత్రంతా ఒకవేళ నువ్వు శ్రమపడినా, రాత్రంతా కన్నీరు మున్నీరైనా, ఆయన అంటున్నాడు ప్రతి ఉదయమున అనుదినము నూతనముగా నీ ఎడల ఆయనకు వాత్సల్యత కలుగుతుందమ్మా. ఎంత గొప్ప దేవుడు! వాత్సల్యత కలిగిన దేవుడు అనగా కనికరము కలిగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు ఈయన? ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎవరున్నారు నమ్మదగిన వాళ్ళు? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకుంటుని అంటాడు. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదనుకుంటుని. దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత వ్యత్యాసము దేవునికి మనకి. ఆయన ప్రేమకు, మనుషులు చూపే ప్రేమకు ఎంత వ్యత్యాసము. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అందుకే మనము నిర్మూలము కాకున్న వారం. అందుకే మనము జీవిస్తూ ఉన్నాం. అందుకే మనం ఆశీర్వాదములు అనుభవిస్తున్నాం. అందుకే దేవుని సన్నిధి నుంచి ఇంకనూ గొప్ప కార్యములు చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే ప్రతి ఉదయమున నూతనముగా నీ మీద దేవునికి వాత్సల్యత కలుగుతుంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో సంతోషించాను. నా దేవుడు ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, విడిచిపెట్టని దేవుడు. నా పరిస్థితులను అర్థం చేసుకుని నా ఎడల కనికరము చూపే దేవుడు నాకున్నాడు. నేను భయపడను. చాలామంది పరిస్థితులకు భయపడుతున్నారు, కానీ నన్ను విడిచిపెట్టని కనికరము చూపే దేవుడు నాకున్నాడు. ఎలాంటి ధైర్యం ప్రియులరా! మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా చక్కని మాట ఒకటి మనం చదువుతాం. ఆయన కనికరించటిలో ఆనందించువాడు ప్రియులరా. మీకా గ్రంథం కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చూడగలిగితే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించడు. దేనిలో ఆయన సంతోషిస్తున్నాడు? కనికరము చూపుటలో సంతోషిస్తున్నాడు. అబ్బా, ఎలాంటి గొప్ప లక్షణం ఇది! ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు ఎవరో? కనికరము చూపుటలో ఆనందించువాడు. కొంతమంది మోసం చేయటంలో ఆనందిస్తున్నారు. కొంతమంది కొన్నిసార్లు పాపంలో ఈదులాడుతూ ఉంటే ఆనందిస్తున్నారు. కొంతమంది లంచగొండులుగా 4 చేతులు లంచాన్ని సంపాదిస్తూ ఆనందిస్తున్నారు. కొంతమంది శరీరమును పాడు చేసుకుంటూ ఆనందిస్తున్నారు. ప్రియులరా, కొంతమంది ఇతరులను మోసం చేసి ఆనందిస్తున్నారు. మన దేవుడైన యెహోవా దేనిలో ఆనందిస్తున్నాడట? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. చూసారా ఎంత గొప్ప లక్షణం దేవునికి! మార్పులేని దేవుడు, నిన్ను శాశ్వతముగా ప్రేమించే దేవుడు. ఈ రాత్రి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించువాడు కాదు. ఒకవేళ కోపం వస్తే ఆయన కోపము నిమిషం మాత్రమే అన్నాడు. ఆయన దయ ఆయుష్కాలం ఉండేది. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం ఉండేది. ఆయన ఎవరో నీకు తెలియాలి. ఈ ఉదయకాల సమయంలో ఎవరో తెలిసినా, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించువాడు కాదు.
ప్రియులరా, ఇక్కడ 103వ కీర్తనలో కీర్తనాకారుడే చక్కని మాట రాస్తాడు. 103వ కీర్తన 13వ వచనాన్ని గనక మనం చదవగలిగితే చూడండి దయచేసి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు, ఎంత జాలి కలిగిన దేవుడు ప్రియులరా. యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడను. ఎవరి యందు జాలి పెడతాడంటే ఆయనకు భయపడి వారి ఎడల. దేవునికి భయపడుతున్నావా? కొంతమంది ఎవరికి భయపడరు. నేను ఎవరికి భయపడినండి. భయపడొద్దాయా, మంచిది, ఎవరికి భయపడమంటలేదు. కానీ నీవు దేవునికి భయపడాలి కదా. సర్వ సృష్టిని తన మాట చేత సృష్టించిన దేవునికి నీవు భయపడవా? మంటిలో నుండి ఒక మంటి ముద్దను తీసుకుని తన ఆకారములో నిన్ను సృజించినటువంటి దేవునికి భయపడవా? ఆయన ఊపిరిని నీలో ఊది నిన్ను జీవాత్మగా నిలబెట్టినటువంటి దేవునికి భయపడవా? ప్రతిరోజు ప్రతి ఉదయమున నీ మీద వాత్సల్యత చూపుచు నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవునికి నీవు భయపడవా? ఎవరైతే ఆయనకి భయపడతారో వారి ఎడల జాలిపడే దేవుడిన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నీవు భయపట్టు నేర్చుకుంటే దేవుడి ఎడల జాలి పడతాడమ్మా. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయమే వారికి జ్ఞానము. యెహోవా యందలి భయమే వారికి స్వాస్థ్యం అన్నాడు. భయం ఉందా దేవుని ఎడల? నీ గృహంలో, నీ బిడ్డల విషయంలో, నీ బిడ్డలకు దేవుని ఎడల భయం ఉన్నదా? భయం నేర్పిస్తున్నావా? చిన్నతనము నుంచి నీ బిడ్డలకు దేవుని ఎడల భయభక్తులు నేర్పగలిగితే దేవుడు నీ బిడ్డల విషయంలో జాలి పడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ బిడ్డల విషయంలో జాలి పడతాడు. మొట్టమొదటగా నీవు దేవునికి భయపడాలి. దేవునికి భయపడవా? నాకు భయపడినటువంటి వారు ఇశ్రాయేలీయులు నాకు భయపడలేదన్నాడు దేవుడు ఒకసారి. వీరు నాకు భయపడలేదండి. వీరిని దాస్య గృహములో నుంచి 40 సంవత్సరములు అరణ్యములో జాగ్రత్తగా నడిపిస్తూ పాడి ఆవులు నడిపించినట్లుగా బహు జాగ్రత్త సున్నితంగా నడిపించుకుంటూ వస్తూ శాపగ్రస్తమైనటువంటి ఆ ప్రాంతంలో నుండి ప్రియులరా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తే వీరు నా మాట వినటం లేదండి, నాకు భయపడటం లేదండి, దేవునికి భయపడటం లేదు. సహోదరి సహోదరుడా, దేవునికి భయపడాలి. ప్రభు అంటున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. భయం కావాలి. దేవుని యందు భయభక్తులు కనపడాలి. అందుకే అంటాడు మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో అంటాడు 36వ వచనంలోకి వెళితే, ఆయన జనసమూహమును చూసి వారి విషయమై కనికరపడెను. ప్రియులరా, ఈ దేవుడు ఎవరంటే కనికరమ కలిగిన దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలోకి వెళితే చూడండి, ఆయన కనికరం ఎలా ఉందో తెలిసిన. ప్రభువారు ఒకరోజు జనసమూహమును చూసి, ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఎంత మంచి మాట! వారి మీద కనికరపడి, అయ్యో వీరు చెదిరిపోయి ఉన్నారు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, పుట్టుకొకడు చెట్టుకొకడు అయిపోయాడు, నిలువు నీడలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు నా ప్రజలు, ఎక్కడెక్కడ విశ్రాంతి లేదు, ఎక్కడ చూసిన కలవరమైన హృదయములు, బ్రద్దలైన హృదయాలు, విడిపోతున్నటువంటి కుటుంబాలు, రూయినవుతున్నటువంటి గృహాలు. ప్రియులరా, ఎక్కడ చూసినా అల్లరితోకూడిన ఆటపాటలు, తృప్తి లేనటువంటి జీవితాలు, ప్రేమ లేని జీవితాలు, కన్నీరు మున్నీరవుతున్నటువంటి జీవితాలు. యేసయ్య వారిని చూచి ఏమన్నాడు తెలిసిన? వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని. వారు ఎలా ఉన్నారు తెలిసిన? వారు విసిగి
చెదిరిపోయి ఉన్నారు. అయ్యో, ఎంతమంది చెదిరిపోయినటువంటి కుటుంబాలు. ఇది నల్ల కుటుంబాలను చూస్తూ ఉంటే ప్రియులరా, కుటుంబాలు చెదిరిపోతున్నాయి. మనుషులు చెదిరిపోతున్నారు, బాంధవ్యాలు చెదిరిపోతున్నాయి, ప్రేమలు చెదిరిపోతున్నాయి, మంచితనము చెదిరిపోతూ ఉంది మనుషుల మధ్యలో. ఏమీ లేదు, నథింగ్. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య మాట్లాడుతున్నాడు, వారిని చూసి వారి మీద కనికరపడెను. ఎంత ప్రేమ దేవునికి ప్రియులారా. మొట్టమొదటిగా దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. ప్రియులరా, మన మూలవాక్యములో 103వ కీర్తన 8వ వచనములో, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎలాగ ధ్యానం చేస్తున్నాడు దావీదు భక్తుడు? ఆయన దేవుని ధ్యానం చేస్తామంటే ఆయనకు గొప్ప లక్షణాలు దేవుడే బయలుపరుస్తున్నాడు దావీదు భక్తునికి. ఆయన ఎలాంటి వాడంటే దయాదాక్షిణ్యపూర్ణుడు. ఈనాడు దయగలిగినటువంటి మనుషులు లేరు, దయగలిగిన మాటలు మాట్లాడే మనుషులు లేరు. నోరు తెరిస్తే ప్రియులరా శాపగ్రస్తమైనటువంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువాడు కలడు అంటాడు. నోరు తెరిస్తే కత్తిపోటు వంటి మాటలే. ఓ, ఎంత భయంకరమో ప్రియులారా, ఇది ఎంత భయంకరమో. అందుకే దావీదు భక్తుడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి మత్తయి సువార్తలు అంటాడు, ఆ మనుషులను జనసమూహమును చూచి యేసయ్య కనికరపడ్డాడు. ప్రియులరా, ఉదాహరణకు పేతురు గారిని తీసుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రియులరా, పేతురు యేసయ్య 12 మంది శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడు. మీ అందరికీ తెలుసు. ఆయన ఒక సందర్భంలో క్రీస్తు ప్రభువుని ఆయనని ఎరుగనని 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు బొంకాను అన్నది బైబిల్. 3 సార్లు అబద్ధం ఆడినా కూడా ప్రియులరా, ప్రభువారు అతన్ని పూర్తిగా తిరస్కరించలేదు. ఎంత దీర్ఘశాంతుడో చూడండి, ఎంత దయగలిగిన దేవుడో చూడండి. దయాదాక్షిణ్యపూర్ణుడు. పేతురుని 3 సార్లు నేను తెలియదన్నాడు కదా అని అతను వదిలిపెట్టలేదు యేసయ్య. అతని బలహీనతల్లో అతను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ప్రియులరా, ప్రభువారికి ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే, మన బలహీనతలను చూచి మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మనము బలహీనమని దేవునికి తెలుసు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో మరణం పొందాడు. ప్రియులారా, మనం పాపులమని విడిచిపెట్టి వెళ్ళలేదు. మనలో మంచితనం లేదని ఆయన దూరంగా పెట్టలేదు మనల్ని. మనం ఇంకనూ పాపులమై ఉండగా మన పరలోకపు తండ్రి పంపించిన తన కుమారుడు మన కొరకు ఆయన సర్వస్వమును అర్పించాడు. ప్రియులారా, తన అమూల్యమైన రక్తమును మన కొరకు కార్చాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా పేతురు గారితో ప్రభు అంటాను, నేను విడిచిపెట్టలేదయ్యా. నేను ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచి ఆయన ఆరోహణమై వెళ్ళక మునుపు పేతురుని మళ్ళీ పిలిచాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టవయా. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. 3 సార్లు ఆయన ఎవరో తెలియదని బొంకినటువంటి పేతురుని దేవుడు మరలా దగ్గరకు తీసి ఎంత గొప్ప బాధ్యతను అప్పగించాడు. ప్రియులారా, 21వ అధ్యాయం యోహాను సువార్తలో 21లో అంటాడు, నా గొర్రెలను కాయము. 16వ వచనములో మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. నా గొర్రెలను కాయము. ప్రియులరా, ఈ బండ మీద నా సంఘమును గడతావు. ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో. ఎంత ఆశ్చర్యము! ఆయన ప్రేమ ఎంత ఆశ్చర్యము! ఆయన దీర్ఘశాంతం ఎంత ఆశ్చర్యము! ఆయన కృపా సమృద్ధి ఎంత ఆశ్చర్యము! పేతురుని 3 సార్లు నీవెవరివో తెలియదని బొంకినప్పుడు కూడా
ఆయన దీర్ఘశాంతము పేతురు మీద ఉంచాడు ప్రియులారా. ఎంత గొప్ప బాధ్యతనిచ్చాడు చూడండి. చివరికి పరలోకపు తాళపు చెవులు ఆయనకి ఇచ్చేశాడు. ఈ బండ మీద నాకు సంఘమును కట్టవయా, నీ పేరు కేఫా అనబడద్ది. కేఫా అనగా రాయి, బండ. ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద సంఘాన్ని కట్టమన్నాడు. నా గొర్రెలను కాయము. ఒక మిషనరీ సేవను పేతురుకు అప్పగించినటువంటి దేవుడు. ఎంత కరుణావాత్సల్యత, ఎంత దీర్ఘశాంతం ప్రియులారా. దేవుడు దీర్ఘశాంతుడే కాదు, దావీదు భక్తుడు అంటాడు, ఆయన దయాళుడు. దయాళుడు ప్రియులారా. దయాళుడు అనగా మన అర్హతకు మించి మనకు అనుగ్రహించే దేవుడు. దయా కృప అంటే ఏంటో తెలిసిన, మనం అర్హులము కాకపోయినా మన అర్హతకు మించి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడయా. యెహోవా దేవుడు, యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? మనం అర్హులము కానప్పటికీ దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మన దగ్గర ఏమీ అర్హత లేనప్పటికీ అర్హతకు మించినటువంటి ఆశీర్వాదములు, అర్హతకు మించినటువంటి ఆ కృపను మనకు అనుగ్రహించేది అదే దేవుడు. దయాళుడు ప్రియులారా. ఎంత దయాళుడు అంటే కనికర సంపన్నుడు అంటాడు. పౌలు గారు ఒక మాట అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఒక్క మాట చూసినట్లయితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లోకి వెళితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరైనా కరుణా సంపన్నుడు. ఎంత కరుణ కలిగిన దేవుడు. కరుణా సంపన్నుడు అనగా దయాళుడు. ఆయన ఇశ్రాయేలీల విషయంలో ఆయన దయాళుడు అని రాయబడి ఉంది. ఆయన దయాళుడు ప్రియులరా. దేవుడు కనికర సంపన్నుడు. క్రీస్తుతో కూడా మనల్ని జీవింపజేశాడు. మనము చచ్చిన వారమై ఉండగా, పాపములో చచ్చిన వారమై ఉండగా, పాపమునకు దాసులమైపోయి ఉండగా, పాపమునకు బానిసలమైపోయి ఉండగా, పాపము చేయవాడు పాపమునకు దాసుడని బైబిల్ చెప్తా. నువ్వే పాపములో ఉన్నావో ఆ పాపమునికి దాసుడివే, దానికి దాసత్వం చేస్తున్నావు అంతే. నువ్వు ఏ పాపములో జీవిస్తున్నావో ఆ పాపమునకు దాసత్వం చేస్తున్నావు, అంతే. ఊడిగం చేస్తున్నావు ఆ పాపానికి నీవు. అలాంటి సమయంలో కూడా మనము చచ్చిన వారమై, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ద్వారా ఆయన మనల్ని బ్రతికించాడయా. అది ఆయన యొక్క దయాళుత్వము. ఎంత దయాళుడు మన దేవుడు ప్రియులరా. ఆయన దయాళము, ఆయన కనికర సంపన్నుడు. అంతేనా? ఎలాంటి తెలిసినా తీతు గారు రాస్తాడు ఒక ముక్క రాస్తున్నాడు చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం గనక మనం ఒక్కసారి చూస్తే 3:5లో తీతు పత్రికలో చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. మన రక్షణ దేని నుంచి వచ్చిందంటే తన కనికరము చొప్పున. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి సహోదరుడా, సహోదరి. ఇంత గొప్ప రక్షణ ఎలా వచ్చింది నీకంటే తెలిసిన, కేవలము ఆయన నీడలు చూపే కనికరము చేతనే, మరి దేని చేతను కాదు. ఆయన కరుణా సంపన్నుడు, దయాళుడు, కనికరము చూపేటటువంటి వాడు. నీకు రక్షణ ఎలా వచ్చింది అంటే తన కనికరము చొప్పుననే, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఎంత కనికరము చూపాడు దేవుడిని ఎడల ప్రియుల. నీ బిడ్డల విషయంలో ఎంత కనికరము చూపుతున్నాడు దావీదు భక్తుడు. అందుకే ప్రభువును ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీవెంత కనికరము కలిగిన దేవుడు అయ్యా. ఎప్పుడైనా గ్రహించావా సహోదరుడా? ఎప్పుడైనా గ్రహించావా సహోదరి?
దేవుడు నీ వెడల, నీ కుటుంబం, నీ బిడలేడ్ల కనికరము చూపుతున్నాడు, వాత్సల్యత చూపుతున్నాడు. కనుకనే నీవు నేను బ్రతుకుచున్నాం. ఇంకా మనం ఎంత వాత్సల్యత, ఎంత కనికరం, ఎంత దయాళుత్వము ప్రియులారా. మనము చేసిన నీతి కార్యములు బట్టి కాక కేవలము తన కనికరము చొప్పున ప్రభునికి గొప్ప రక్షణ ఇచ్చాడు. మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, అక్కడే కళ్ళు మూసుకుని శ్రద్ధగా, భక్తిగా, భయముతో ఈ వాక్యము నీ నోటి నుంచి వెలువడిన వాక్యం ప్రభువా, ఈ వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగింది. ఇలాంటి ప్రశస్తమైన వాక్యం విన్న నన్ను ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ హస్తములతో నన్ను తాకు ప్రభువా అని ప్రార్థించి దేవుడు తన హస్తము తాకబోతున్నాడు. నీ కన్నీరు తొడవబోతున్నాడు. నీ పాపములనేది నీ పాపములు కడిగివేసి నిన్ను పరిశుద్ధునిగా చేయబోతున్నాడు దేవుడు. ఒకవేళ లోకం ఏమనుకున్నా నిన్ను యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పేరు మారిపోద్ది, నీ గుణలక్షణాలు మారిపోతాయి, నీ సమస్య మారిపోతాయి. రమ్మంటున్నాడు దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు వాక్యాన్ని మీరు దీవించారు. ఈ వాక్యం అనేక మంది హృదయాల్లో ముద్ర వేయండి. చాలామంది బిడ్డలు విన్నారు, ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభు. వారిలో ఒక పరివర్తన. దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణములు ఎటువంటి వాత్సల్యత కలిగిన దేవుడు, ఎటువంటి కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, వాత్సల్యత కలిగిన వాడు, ప్రేమామయుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు నా దేవుడు అని వీళ్ళు నమ్ముతున్నారు ప్రభు. నీ సహనముతో, నీ దీర్ఘశాంతముతో ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. వారందరూ కూడా ప్రార్థనలో చేతులెత్తి నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నేరుగా వారితో మీరు మాట్లాడండి. మేము ఎవరు మాట్లాడినా ప్రయోజనం లేదు, మీరు వారితో మాట్లాడండి. వారి హృదయాలు తెరవండి, వారి కన్నీటిని తుడవండి, వారి అవసరాలు మీరు తీర్చండి. ప్రతి వారు మారు మనసు పొందాలని నీ దీర్ఘశాంతమును వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నిన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.